హాయ్ హలో స్ఫురిత మనకి డాక్టర్ ప్రశోభ్ కుమార్ గారి ఇంటర్వ్యూస్ అన్ని చక్కగా అందించింది. మీరు కనుక ఆ ఇంటర్వ్యూస్ ఇప్పటి వరకు చూడకపోయి ఉంటే ఈ వీడియో డిస్క్రిప్షన్లో అన్ని లింక్స్ అవైలబుల్గా ఉన్నాయి. క్లిక్ చేయండి, తప్పకుండా అన్ని వీడియోస్ చూడండి. డాక్టర్ ప్రశోభ్ కుమార్ గారు ఆయన ప్రొఫెషన్ని అంత ప్రశాంతంగా లీడ్ చేయగలుగుతున్నారు అంటే ఇంట్లో ఎంత స్ట్రాంగ్ సపోర్ట్ సిస్టమ్ ఉండాలి. అలాంటి ఒక బ్యూటిఫుల్ సపోర్ట్ సిస్టమ్ని అందించే ఆయన సతీమణి దేవి గారు మనతో ఒక క్యూట్ ఇంటరాక్షన్ చేశారు. సో స్ఫురిత అండ్ దేవి గారి ఇంటరాక్షన్ చూడాలి అంటే మీరు ఈ వీడియో వాచ్ చేయాలి. డాక్టర్ ప్రొఫెషన్కి ఫ్యామిలీ సపోర్ట్ చాలా ఇంపార్టెంట్. అప్పుడే ఒక డాక్టర్ హాస్పిటల్లో ఎక్సలెన్సీ చూపించడానికి వెనకాల చాలా ఫ్యామిలీ సాక్రిఫైసెస్ కూడా ఉంటాయి. డాక్టర్ గారు వస్తానని రాలేదనుకోండి, అప్పుడు ఏం చేస్తారు? ఏం చేయను, నేను ఫీల్ అయ్యి అలా ఉండిపోతా ఉంటాయి. అంతే బాగున్నావు, బయటికి తీసుకెళ్తే బాగున్నా అనుకుంటాం, కానీ తీసుకెళ్ళడానికి టైం ఉండదు, అలా ఉండిపోతాం. ఎందుకంటే మేము ఎక్కువ టైం పేషెంట్తో స్పెండ్ చేస్తాం. అంటే ఇమోషనలీ, మెంటలీ అండ్ ఎవ్రీథింగ్ చాలా టైం స్పెండ్ చేసి మా బ్రెయిన్స్ అక్కడ పెడుతూ ఉంటాం. సో ఫ్యామిలీ పరంగా దృష్టి కొంచెం తక్కువ ఉంటుంది. ఇంట్లో ఎలా ఉంటారు డాక్టర్ గారు? చాలా బాగుంటారు, చాలా జోవియల్గా ఉంటారు, సరదాగా ఉంటారు. హాస్పిటల్లో స్ట్రెస్ టెన్షన్ ఏం చూపించరు. ఇంట్లో చాలా పాపతో నాతో బాగుంటారు, అస్సలు టెన్షన్ పడరు. ఏదన్నా ఉన్నా చెప్తారు, కొంచెం లేట్ అవుతుంది అనేసి చెప్తారు. ఆ టైం వేరే దాంట్లో చూపిస్తారు, బాగా చూసుకుంటారు. దాన్ని అర్థం చేసుకున్న ఫ్యామిలీ ఇప్పుడు సపోర్ట్ చేస్తుంది. సపోజ్ ఇప్పుడు సర్జరీస్ కొన్నిసార్లు 8 hours 9 hours కూడా దాటిపోయిన సందర్భంలో ఫ్యామిలీ ఎలా వేచి చూస్తుంటుంది, ఎప్పుడు డిన్నర్కి వస్తారు, ఎప్పుడు పడుతుంటారు అని. సో ఆ కన్సర్న్ వాళ్ళకి ఎక్కువ ఉంటుంది. బట్ అట్ ది సేమ్ టైం ఆ లవ్ అండ్ అఫెక్షన్ వల్లనే మా హాస్పిటల్లో రిఫ్లెక్ట్ అవుతూ ఉంటుంది. ద కేర్ అవుట్కమ్ కూడా అంతే బాగా ఉంటుంది. నోబెల్ ప్రొఫెషన్ కదా డాక్టర్ అంటే. ఆయన వల్ల ఎంతమందో బతుకుతున్నారు కదా. మీకు అది తలుచుకుంటే ఏమనిపిస్తుంది? గ్రేటే కదండి. ఇంకా డాక్టర్ అంటే దేవుడితో సమానం కదా. అది అదృష్టమే. మంచి ఆయన అండి, మంచి మనిషిని బాధ పెట్టే మెంటాలిటీ ఉంటుంది. చాలా మంచి ఆయన. అంటే కొంచెం టైం ఇస్తే చాలు, అంతకుమించి ఏం అడగం మేము. మనీ వద్దు, ఏమొద్దు, ఆయన కొంచెం మాతో ఉంటే చాలు. ఒక గంట సండేస్ ఒక్కటి మాతో కొంచెం టైం స్పెండ్ చేస్తే చాలు. మిగతా టైంలో బాగా బయటికి వెళ్దాం, ఖాళీగా ఉన్నప్పుడల్లా బయటికి తీసుకెళ్ళడానికే చూస్తారు, ఖాళీ ఉండదు అంతే. బాగా మిస్ అవుతారు కదా మీరు? చాలా చాలా. డాక్టర్స్ అన్నీ మనం అనుకుంటాము వాళ్ళది రెగ్యులర్ ప్రొఫెషన్ అయితే కాదు. వాళ్ళతోటి వాళ్ళ ఫ్యామిలీ ఎంత మిస్ అయిపోతూ ఉంటారో వాళ్ళని. మన కోసం వాళ్ళు వాళ్ళ లైఫ్ని పక్కన పెట్టేసి ఎనీ టైం అవైలబుల్గా ఉండే ప్రొఫెషనే డాక్టర్స్. అందరూ అలా ఉండకపోవచ్చు. ప్రశోభ్ కుమార్ గారు మాత్రం పేషెంట్స్ ఫస్ట్, ఆ తర్వాతే ఫ్యామిలీ అన్నట్టు ఉంటారు. దాని వెనకాల శ్రీమతి దేవి గారు సహకారం అయితే చాలా ఉంటుంది అన్నది నాకు పర్సనల్గా వాళ్ళతోటి చాలా కనెక్షన్ రావడం వల్ల తెలిసింది. అది సహకారం అంటే ఎలాంటిదంటే ఇలాగే సాక్రిఫైజెస్ అవన్నీ కూడా. మన ఫ్యామిలీ మనతోటే ఉండాలని అనిపిస్తుంది మనకి. అందులో చాలా తక్కువ టైమే మిగులుతుంది డాక్టర్స్కి అయితే. అవునండి, చాలా తక్కువ. ఫస్ట్లో మా మ్యారేజ్ చదువుకున్నప్పుడు అయింది కదండి, అప్పుడు కూడా ఖాళీ ఉండేది కాదు, చాలా బిజీగా ఉండేవారు. అంటే ఇంత బిజీగా ఉండేవారు కాదండి, ఎంతో కొంత టైం ఉండేది. ఇప్పుడు అసలు ఖాళీ ఉండట్లేదు. ఆయన గ్రో అవుతున్న కొద్దీ కూడా ఇంకా తగ్గిపోతుంది కదా, అసలు ఖాళీ ఉండట్లేదు. సండేస్ కూడా ఎక్కువ బిజీగా ఉంటున్నారండి. అదే కొంచెం ఫీల్ అవుతున్నాను, అంతకుమించి ఏం లేదండి. మంచి ప్రొఫెషన్, మంచి డాక్టర్, మంచి పేరు. ఇంకా అది మేము ఏం చేయలేదు, మా వల్ల డిస్టర్బ్ అవ్వకూడదు. మీరు అంత సపోర్ట్ చేస్తున్నారు కాబట్టి ఆయన అలా చేయగలుగుతున్నారు కదా. మంచి మనిషి అండి, మంచి మెంటాలిటీ. అంటే ఎవరిని బాధ పెట్టే మెంటాలిటీ కదా. చాలా మంచి ఆయన, అందరితో కలిసిపోతారు. ఒకళ్ళు చిన్న ఒకళ్ళు పెద్ద అని చూడరు. చాలా మంచి ఆయన. పేషెంట్స్ని బాగా నేను చూసాను కదండి, ఇంటికి కూడా వస్తారు. చాలా మంచి వ్యక్తి, మంచి మనిషి. మమ్మల్ని కూడా బాధ పెట్టాలని కాదు, ఆ ప్రొఫెషన్ అలాంటిది. ఖాళీగా ఉన్నప్పుడైతే బాగా స్పెండ్ చేస్తారని, అక్కడికి తీసుకెళ్తాను, ఇక్కడ ఇంట్లో ఉండరని, అక్కడికి ఇక్కడికి వెళ్దాం అనేసి ఉంటారు. మాతో ఉండాలని ఉన్న టైం సరిపోతుంది అంతే. మీరు ఆయనని అంత సపోర్ట్ చేయడం వల్ల మాకు లాంటి వాళ్ళందరికీ ధైర్యం దొరుకుతుంది. థ్యాంక్ యూ సో మచ్ దేవి గారు.